అంతఃసార విహీనానాం ఉపదేశో న జాయతే మలయాచల సంసర్గాత్ న వేణుః చందనాయతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, భగవంతుడు మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి వేదాంత వేద్యుడై ఉన్నప్పటికీ కూడా కటివరద హస్తాలతో అర్చావతార రూపంలో సామాన్య మానవ మాతృలమైనటువంటి మన యొక్క కంటికి కనపడేలాగా ఎంతో గొప్పగా తిరుమల గిరులలో వేంచేసి ఉన్నాడు ఆనంద నిలయాన. అటువంటి గోవిందుణ్ణి అర్చించుకోవడం, ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కైంకర్యమే జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని ఏ భృగు మరీచి అత్రి కశ్యపాదులు వారి గురువైనటువంటి భగవంతుడి యొక్క మానసపుత్రుడైనటువంటి వికనోమునీంద్రుల వారు తెలియజెప్పారు. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి వాక్కులను మనం హృదయంలో ఉంచుకొని ముందుకు సాగాలి. అలా సాగడమే మన జీవితానికి ఒక చక్కని పరమావధి అంటున్నారు. ఈ పరమావధి రూపమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము లోపల ఉన్నది అనంటే మనం అంతఃసారము కలిగినటువంటి వారు. ఒకవేళ ఆ జ్ఞానము లేకుండా ఏదో 10 మంది ఎలా వెడుతూ ఉంటే ఆ 10 మందిలో మనము కూడా ఒకరమని చెప్పి అలా వెడుతూ ఉంటే మాత్రం మనకు అంతఃసారము లేదు అని అర్థం. మరి అంతఃసారము కలిగి జీవనాన్ని గడుపుదామా, అంతఃసారాన్ని విడిచిపెట్టి జీవనాన్ని గడుపుదామా? అంతఃసారము లేకుండా జీవనాన్ని గడుపుతూ ఉంటే మనకంటూ ఒక లక్ష్యము ఏది ఉండదు. పక్కవాడి లక్ష్యమే మన లక్ష్యం అవుతుంది. అతను ఎలా పోతుంటే అలా పోతూ ఉంటాం. జీవితానికంటూ ఒక పరమావధి ఉండదు. అదే మనకంటూ అంతఃసారము ఉన్నదనుకోండి, మనకంటూ ఒక లక్ష్యము ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక చక్కని ధర్మ మార్గంలో మనం వెడుతూ ఉంటాం. కనుక ప్రతి మనిషికి కూడా అంతఃసారం అవసరము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దానికోసమే చెప్తున్నారు, అంతఃసార విహీనానాం ఉపదేశో న జాయతే. లోపల అతనికి అంతఃసారము లేకపోతే, అంటే తనంతట తానుగా యోచన చేసి ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మము ఏది అధర్మమని నిర్ణయించుకొని ఒక మార్గంలోకి వెళ్ళేటువంటి ఒకనొక నిర్ణయ శక్తి రూపమైనటువంటి అంతఃసారము గనక లేకపోతే, నువ్వు అతని దగ్గర కూర్చొని ఎంత చెప్పినా ఎంత ఉపదేశం చేసినా కూడా అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే. అంతఃసార విహీనానాం ఉపదేశః న జాయతే. నువ్వెంత చెప్పినా కూడా అనవసరమేనయ్యా, అక్కడ ఏమాత్రం కూడా లాభం లేదు. దానికి ఒక ఉపమానం కూడా చెప్పారు. ఎంత బాగా చెప్తారో మన పెద్దలు. మలయాచల సంసర్గాత్ న వేణుః చందనాయతే. మలయాచల సంసర్గాత్, నిజానికి హిమాలయ పర్వతము మీద ఎంతో సుగంధభరితమైనటువంటి చందన వృక్షాలు మొలుస్తూ ఉంటాయి. ఆ చందన వృక్షముల మధ్యలో ఒక వెదురు చెట్టు మొలిచిందనుకుందాం. నిజానికి లోపల సారవంతమైనటువంటి ఆ చందన వృక్షమునకు సుగంధము విలువ అంతా ఉంటుంది. కానీ లోపల సారము లేనటువంటి వెదురు చెట్టు అదేమైనా చందన వృక్షం కాగలదా? ఎప్పటికీ కూడా కాలేదు. మరి వెదురు చెట్టు ఎందుకు చందన వృక్షము కాలేకపోయింది అంటే దానికి అంతఃసారము లేదు, లోపల సారం ఏమీ కూడా లేదంటే అంతా కూడా డొల్ల ఉంటుంది. అదేవిధంగా మనకంటూ ఒక ధర్మ విషయంలో ఒక అంతఃసారము లేకపోతే మన డొల్లతనము కూడా ఏదో ఒక రోజున బయటపడుతుందయ్యా. కాబట్టి చాలా జాగ్రత్తగా అంతఃసారముతో కూడి మనం జీవితాన్ని గడపాలి. అంతఃసారం అంటే ఏమిటి అంటే భగవత్ కైంకర్య రూపమైనటువంటి జ్ఞానాన్ని గురువుల ద్వారా మనందరం కూడా పొందడమే. కనుక ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి చాలా అనువైనటువంటి కాలం ఈ ఫల్గుణ మాసం కనుక
సద్గురువులను ఆశ్రయించి భగవత్ కైంకర్య రూపమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.